బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ అంటే ఏంటో ప్రపంచ దేశాలకు ఇంకా బాగా అర్థమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్పై రాత్రి పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది, బాంబులతో విరుచుకుపడింది. నిన్న మనం అనుకున్నట్టే జరిగింది. నిన్న పాకిస్తాన్ చెప్పింది బాల్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఉంది అని. ఆ తర్వాత టీటీపీ అంటే పాకిస్తాన్లో ఉన్న తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్, పాకిస్తాన్లో నిషేధిత గ్రూపులు, అలాగే గతంలో తాలిబాన్లతో పనిచేసిన వాళ్ళు కలిసి ఏర్పాటు చేసుకున్న గ్రూప్, అది పాకిస్తాన్లో ఉన్న గ్రూప్. పాకిస్తాన్లో వాళ్ళు చేస్తున్న కార్యకలాపాలకు ఆఫ్ఘనిస్తానే కారణమని చెప్తూ ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేస్తోంది పాకిస్తాన్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఇప్పుడు ఉల్లంఘించింది. నిన్న మనం అనుకున్నాం, గుర్తుందా? ఈ రాత్రి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడికి సిద్ధమవుతోంది అని నిన్న మనం ముందుగానే అనుకున్నట్టుగానే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది, బాంబులతో విరుచుకుపడింది. అవిగో ఆ దృశ్యాలు అవే. ఈ దాడిలో ఏకంగా 3 క్రికెటర్లు చనిపోయారు, దేశవాళీ క్రికెటర్లు చనిపోయారు. వాళ్ళు త్వరలో దేశానికి ఆడాలి అని కష్టపడి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ టీం కెప్టెన్ రషీద్ కూడా టీంలో పేర్కొన్నాడు. దేశానికి ఆడటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంలో 3 క్రికెటర్లను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు, పాకిస్తాన్తో మేము క్రికెట్ ఆడమని కూడా తేల్చి చెప్పేశాడు. ఏసీబీ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది, పాకిస్తాన్తో క్రికెట్ ఆడేది లేదు అని. ఇప్పటికే మనం కూడా చాలాసార్లు పాకిస్తాన్తో క్రికెట్ ఆడేది లేదు, వీళ్ళు ఉగ్రవాదులు అని మనం ఆపేశాం. ఇప్పుడు పాకిస్తాన్తో ఆడటానికి ఆఫ్ఘనిస్తాన్ కూడా నిరాకరించింది. ఇంతకంటే ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ పరుగు పోవటానికి ఈ సిగ్గుమాలిన దేశం ఇది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? చూడండి ఒకసారి మొదటి బాక్స్లో వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్ చేసినప్పటి దృశ్యాలు. అదిగో ఆఫ్ఘనిస్తాన్లో 3 జిల్లాల్లో ఈ దాడులకు పాల్పడ్డారు. 8 మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులను రాత్రే మట్టుబెట్టింది, ఎయిర్ స్ట్రైక్ చేసి మట్టుబట్టింది. పాకిస్తాన్ దగ్గర అధునాతన ఆయుధాలు ఉన్నాయి, కానీ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర తెగువ ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు వెళ్ళే తెగువ ఉంది. ఇప్పుడు దోహాలో శాంతి చర్చలకు పిలుస్తూ ఉన్నారు. ముందుగానే పాకిస్తాన్ అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఇప్పటికే చాలామంది పాకిస్తాన్ సైనికులు ఆఫ్ఘనిస్తాన్ చెరలో ఉన్నారు. ఇప్పటికే చాలామంది 100కు పైగా పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న దాడిలో 100కు పైగా సైనికులు చనిపోయారు. ఎంతమంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారో లెక్క లేదు అని చెప్తున్నారు. పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించడం లేదు. ఇప్పటికే చాలామంది పాకిస్తాన్ సైనికులు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల చెరలో ఉన్నారు. వాళ్ళని కొట్టుకుంటూ తీసుకువెళ్ళిన దృశ్యాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కోపంతో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ని హస్తగతం చేసుకోవాలి అని, ఆఫ్ఘనిస్తాన్పై తమ మాట చెల్లుబాటు కావాలనే ఉద్దేశంతో, ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని తమ గుప్పట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్య, పక్క దేశపు భూభాగాలను అన్యాయంగా ఆక్రమించాలి అన్న కుట్ర బుద్ధితో వెళ్ళే పాకిస్తాన్కి ప్రపంచ దేశాల ముందు ఇప్పుడు పరుగు పోతుంది. ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశం పాకిస్తాన్తో మేము ఆడమని తెగేసి చెప్పేసింది. రేపు శ్రీలంక పాకిస్తాన్తో జరిగే ముక్కోనపు సిరీస్ని ఆఫ్ఘనిస్తాన్ క్యాన్సిల్ చేసుకుంది. ఇంతకంటే పాకిస్తాన్కి పరువు ప్రపంచ దేశాల ముందు ఇంకెలా పోవాలి? ఇప్పుడు దోహాలో చర్చలకి ఆఫ్ఘనిస్తాన్ వెళుతుందా లేదా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ మాత్రం బాబు అవకాశం ఉంటే ఆఫ్ఘనిస్తాన్ని ఆపండి, ఆఫ్ఘనిస్తాన్ని ఎలా అటాక్ చేస్తుందో మాపై అర్థం కావడం లేదు అంటూ పాకిస్తాన్ ఇప్పుడు భయంతో వణుకుతోంది. అందుకే ఆల్రెడీ దోహాకి పాకిస్తాన్ నుంచి ప్రతినిధులు వెళ్లారు శాంతి చర్చల్లో పాల్గొనడానికి. కానీ బహుశా మరి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వెళుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ సీనియర్ నేత ఒకరు చెప్తున్నారు, మేము ఇంత ప్రతీకారం తీర్చుకుంటాము అని. ఎందుకంటే ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించాలి అనుకుంటున్న టైంలో, శాంతి చర్చలు చేసుకోవాలనుకుంటున్న టైంలో ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది మాపై. ఆఫ్ఘనిస్తాన్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్లో మా దేశ పౌరులు చనిపోయారు, ఎంతో భవిష్యత్తున్న 3 క్రికెటర్లు చనిపోయారు అని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు, ఆఫ్ఘనిస్తాన్ నేతలు చాలా సీరియస్గా ఉన్నారు. రషీద్ చేసిన ట్వీట్ని కూడా మీరు చూడండి ఒకసారి. అదిగో 3 క్రికెటర్లని పాకిస్తాన్ అమానుషంగా పొట్టన పెట్టుకుంది, క్రికెటర్లపై దాడికి దిగింది. పోనీ ఏదో అక్కడున్న సైనిక పోస్టుల పైన, లేదు వాళ్ళు ఉగ్రవాదులుగా భావించే శిబిరాలపైన దాడి చేస్తారంటే అనుకోవచ్చు. క్రికెటర్లు ఏం చేశారు? మొన్న మనం చూసాం ఖైబర్ పఖ్తుంఖ్వాలో వాళ్ళ దేశ పౌరుల స్థావరాలపైనే గిరిజనులను పొట్టన పెట్టుకున్నారు. 30 మంది గిరిజనులను చంపేశారు. ఇప్పుడు
ఆఫ్ఘనిస్తాన్కి చెందిన 3 క్రికెటర్లను పాకిస్తాన్ చంపేసింది. ఇంతకంటే పాకిస్తాన్ దరిద్రపు బుద్ధి ప్రపంచానికి అర్థం కావడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఏకంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పౌరులను, క్రికెటర్లను పొట్టన పెట్టుకుంది. రషీద్ తన ట్వీట్లో పేర్కొన్నాడు, పాకిస్తాన్ నీచ బుద్ధి అంటూ. పాకిస్తాన్ మా దేశ మహిళలపైన దాడి చేసింది, చిన్న పిల్లలను పొట్టన పెట్టుకుంది, భవిష్యత్తున్న జాతికి ఆడాలని కష్టపడుతున్న భవిష్యత్తుని 3 క్రికెటర్లను పొట్టన పెట్టుకుంది అని రషీద్ చేసిన ట్వీట్ను కూడా మీరు చూడొచ్చు. చాలా ఘాటైన ట్వీట్ చేశాడు పాకిస్తాన్కి సంబంధించి. మరి ఇప్పుడు శాంతి చర్చలకు వెళ్తారా? లేదు ఆఫ్ఘనిస్తాన్ ప్రతీకారం తీర్చుకోబోతుందా? ఏం చేయబోతోంది? అక్కడ పరిస్థితులు చూస్తుంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. 2021లో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు తమ హస్తగతం చేసుకొని తమ సార్వభౌమాధికారాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, పాకిస్తాన్ని అక్కడ కలగజేసుకునే పరిస్థితులను మెల్లమెల్లగా కట్ చేసుకుంటూ వస్తున్నారో పాకిస్తాన్కి కంటగింపుగా మారింది. అదే సమయంలో భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి చాలా సాయం చేసింది. మానవతా దృక్పథంతో మనం చాలా సాయం చేశాం. అందుకే ఆఫ్ఘనిస్తాన్ భావజాలంలో మార్పు వస్తూ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ దృక్పథంలో మార్పు వస్తూ ఉంది. భారత్ మాకింత సాయం చేసింది, మేము కష్టకాలంలో ఉన్నప్పుడు భారతదేశం మాకింత సాయం చేసింది అని వాళ్ళు భారతదేశం స్నేహం మాకెప్పటికీ కావాలి, మేము అభివృద్ధి చెందాలనుకుంటున్నామని మన దేశ సాయం కోసం వాళ్ళు వస్తూ ఉంటే పాకిస్తాన్కి కంటగింపుగా మారింది. పాకిస్తాన్ ఏమనుకుంది అంటే ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు కూడా అట్టడుగు దేశంగానే ఉంచేసి దాన్ని వ్యూహాత్మక దేశంగా యుద్ధాలకు వాడుకుందామని పాకిస్తాన్ కుట్రలు చేస్తోంది. కానీ ఆఫ్ఘనిస్తానీలు మాత్రం అభివృద్ధిలో ముందుకు వెళదాం, భారతదేశం లాంటి దేశాలతో స్నేహాన్ని కొనసాగించుకుంటూ సాయాన్ని పొందుతూ ముందుకు వెళ్దామని ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటూ ఉంటే పాకిస్తాన్కి కంటగింపుగా మారింది. అందుకే పాకిస్తాన్ శాంతి చర్చలు అని చెబుతూనే ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధానికి దిగుతోంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదు అని చెప్తున్నారు. అదిగో చూడండి ఒక్కసారి, పాకిస్తాన్ శిబిరాలపై చేసినటువంటి దాడులు, పాకిస్తాన్ శిబిరాల వైపు చేస్తున్నటువంటి దాడులను మీరు చూడొచ్చు. కొన్ని డ్రోన్లు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అధునాతన ఆయుధాలు లేకపోయినప్పటికీ కొన్ని డ్రోన్లు ఉన్నాయి. ఆ డ్రోన్ల సాయంతో దాడులు చేస్తున్నారు. యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయి. నాటో దళాలు, అమెరికా దళాలు అక్కడ వదిలి వెళ్ళిపోయిన ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలతోనే ఇప్పుడు పాకిస్తాన్కి వీళ్ళు చుక్కలు చూపిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్స్ చేస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ సరిహద్దు దాటి వెళ్ళి అక్కడ సైనికులను పట్టుకొని వాళ్ళ ఆయుధాలను స్వాధీనం చేసుకొని సైనికులను ప్రాణాలతో వాళ్ళ దేశానికి తీసుకొని యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నది ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు ఏం చేయబోతోంది ఆఫ్ఘనిస్తాన్? ఏం చేయబోతోంది? నిన్న రాత్రి జరిగిన ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. సరిహద్దుల్లో ఆల్రెడీ తాలిబాన్ సేనలు పాకిస్తాన్ సేనలకు చుక్కలు చూపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో ఖతార్, సౌదీ లాంటి దేశాలు మీరు శాంతి చర్చలకు రండి, శాంతియుతంగా ఉండండి, ఇరు దేశాలు సోదరభావంతో వెళ్ళండి అని ఆ 2 దేశాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు శాంతి చర్చలు జరిగే అవకాశం ఉంటుందా? నిజానికి పాకిస్తాన్ ఏం కోరుకుంటోంది? మీరు అనుకుంటున్నారా పాకిస్తాన్ శాంతి కోరుకుంటుందని? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో శాంతిని కోరుకోవడం లేదు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై ఆధిపత్యాన్ని కోరుకుంటోంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం పాకిస్తాన్ ఆధిపత్యం మాకు వద్దు అని అంటోంది. కుదిరితే స్నేహంగా ఉందామని అంటోంది. అందుకే భారత్తో స్నేహహస్తాన్ని అందిస్తూ ఉంటే కంటగింపుగా ఉన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సేనలపై, ఆఫ్ఘనిస్తాన్ పౌరులపై, ఆఫ్ఘనిస్తాన్ పౌర నివాసాలపై దాడులు చేసింది. ఈస్టర్న్ ప్యాక్టికా ప్రావిన్స్లో 3 జిల్లాలపై పాకిస్తాన్ ఈ బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడిలో 8 మంది పౌరులు చనిపోయారు. అందులో 3 క్రికెటర్లు ఉన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న 3 క్రికెటర్లు మీకు కనిపిస్తున్నారు. అక్కడ మీకు సిబ్గుతుల్లా, హరూన్, కబీర్ అఘా, ఈ 3 క్రికెటర్లను, సిబ్గతుల్లా, కబీర్ అఘా, హరూన్, ఈ 3 క్రికెటర్లను మొదటి బాక్స్లో కనిపిస్తున్నది మనకి సిబ్గతుల్లా, రెండో బాక్స్లో హరూన్, మూడో బాక్స్లో కబీర్ అఘా. వీళ్ళు దేశవాళీ క్రికెటర్లో ఎంతో బాగా ఆట ఆడుతున్న, ప్రదర్శన చూపిస్తున్న క్రికెటర్లు. త్వరలో వీళ్ళు దేశానికి ఆడే అవకాశం ఉంది. ఈ క్రికెటర్లను పాకిస్తాన్ ఇప్పుడు పొట్టన పెట్టుకుంది. పాపం ఈ క్రికెటర్లో ఉగ్రవాదులా? చూడండి పాకిస్తాన్ కుట్ర బుద్ధి. పాకిస్తాన్ ఎప్పుడు ఏం చెప్తుంది, ఇప్పుడు కూడా ఏం చెప్పింది, మేము కొన్ని ఉగ్రవాద స్థావరాలను
ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని. కానీ చూసారా పాకిస్తాన్ కుట్రబుద్ధి? 3 క్రికెటర్లని కొంతమంది పౌరులను పొట్టన పెట్టుకుంది. ఈ దాడిలో 3 జిల్లాల్లో ఈ దాడులు చేసింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ పాకిస్తాన్తో మాకు ఆటొద్దు, క్రికెట్ మేము ఆడం అని ఆ ముక్కోనపు సిరీస్ని క్యాన్సిల్ చేసుకుంది. ఇంతకంటే పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ పరువు మరోసారి పోయింది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పరువును తీసి నేల మీద పెట్టింది. పాకిస్తాన్ మాత్రం ఇప్పుడు ఉడికిపోతూ ఉంది, రగిలిపోతూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్పై ఆధిపత్య అనే వ్యూహం కుదరలేదు. ఆఫ్ఘనిస్తాన్ భారత్కి దగ్గరవుతోందని. మరి ఇప్పుడు శాంతి చర్చలకు వెళతారా? ఆఫ్ఘనిస్తాన్ శాంతి చర్చలకు వెళ్ళే ఉద్దేశం ఆఫ్ఘనిస్తాన్కు బహుశా కనిపించడం లేదు. ప్రతీకారం తీర్చుకోవాలనే అనుకుంటూ ఉంది. ఇప్పుడు ఏం చేయబోతుందో చూడాలి. నిజానికి నూర్వాలి మసూద్ టీటీపీ నాయకుడిగా ఉన్నాడు. నూర్వాలి మసూద్. ఈ టీటీపీ అనేది కొన్ని తాలిబాన్ సంస్థలు అలాగే పాకిస్తాన్లో కొన్ని నిషేధ సంస్థలు కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటిది ఈ టీటీపీ. అప్పట్లో ఈ టీటీపీ లక్ష్యం ముషర్రఫ్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఏర్పడిందే ఈ టీటీపీ. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఆ టీటీపీ అందులో నిషేధిత సంస్థలను వాళ్ళ అవసరాలకు వాడుకున్న తర్వాత గాలికి వదిలేసింది. అంతేకాదు ఎవరైతే తాలిబాన్ నుంచి అక్కడ అప్పట్లో శరణార్థులుగా వచ్చారో వాళ్ళను కూడా వాడుకొని ఇప్పుడు వాళ్ళని దేశం విడిచి వెళ్ళిపోవాలంటే ఉంది. లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితులను పాకిస్తాన్తో సంధి చేసుకోవడానికి నూర్వాలి మసూద్ టీటీపీ నాయకుడు అంగీకరించడం లేదు. టీటీపీ నాయకుడు నూర్వాలి మసూద్ని చూస్తేనే పాకిస్తాన్కి తడిచిపోతోంది. మొన్న ఒక కారుతో టీటీపీ నాయకుని చంపడానికి ప్రయత్నం చేసింది. ఆ కారుతో వెళ్ళి బాంబులు నింపిన కారుతో వెళ్ళి గుద్దారు. కానీ నూర్వాలి మసూద్ త్రిట్లో తప్పించుకున్నాడు. ఆ తర్వాత నాకు చావు లేదు అంటూ అతను పంపిన ఆడియోని విని పాకిస్తాన్ నేతలు ఒక్కసారిగా కలవరపడ్డారు. ఇప్పుడు నూర్వాలి మసూద్ పాకిస్తాన్ భూభాగం నుంచి చుక్కలు చూపిస్తున్నాడు. అది నిషేధిత ఉగ్రవాద సంస్థగా పాకిస్తాన్ పేర్కొంది. అయితే ఆ నూర్వాలి మసూద్ నాయకుడిగా ఉన్న టీటీపీ ఆఫ్ఘనిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థని పాకిస్తాన్ అంటుంది. మాకు సంబంధం లేదు అని ఆఫ్ఘనిస్తాన్ అంటుంది. అందుకే దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్పై ఆధిపత్యాన్ని కోరుకుంటూ ఉంది. ఇప్పుడు శాంతి చర్చలకు కాల్పుల విరమణకు ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించిన మధ్యలోనే తోక జాడించింది. మధ్యలోనే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి ఆఫ్ఘనిస్తాన్పై విరుచుకుపడింది. మన కూడా సరిహద్దుల్లో ఎల్ఓసి దగ్గర సరిహద్దుల్లో పాకిస్తాన్ చాలా సందర్భాల్లో ఇలా కాల్పుల విరమణకు ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంటుంది. ఎల్ఓసిలో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతూ ఉంటుంది. ఆ కాల్పుల విరమణ ఒప్పందం తూట్లు పొడిచి మనపై కూడా షెల్లింగ్కి పాల్పడుతూ ఉంటుంది ఈ దుర్మార్గపు పాకిస్తాన్కి చెందిన దుర్మార్గపు పాకిస్తాన్ సైనికులు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి చెందిన 3 క్రికెటర్లను పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏం చేయబోతోంది? ఇప్పటికే చాలా ప్లాన్డ్గా పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఒక్కటే ఆఫ్ఘనిస్తాన్ని కలవరబెడుతోంది. మన దగ్గర అధునాతన ఆయుధాలు లేవు, పాకిస్తాన్ని ఎలా ఎదుర్కోవాలి అని వాళ్ళు సమావేశమైనట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ దగ్గర అధునాతన ఆయుధాలు ఉన్న ఎయిర్ స్ట్రైక్స్ చేయగలుగుతారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్స్ చేయలేదు. సో ఆయుధ సంపత్తి విషయంలో ఆఫ్ఘనిస్తాన్ వెనుకబడి ఉంది. కానీ వ్యూహాత్మకంగా వెళ్ళడంలో మాత్రం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కంటే ముందే ఉంటుంది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ కలవరపాటుకు గురవుతోంది. ఆఫ్ఘనిస్తాన్తో శాంతి చర్చలకు అవకాశాన్ని కల్పించండి, మధ్యవర్తిత్వం వహించండి అని ఖతర్ను సౌదీని అడుగుతుంది. ఇప్పుడు దోహాలో శాంతి ఒప్పందం కొనసాగుతుందా లేదా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. తాలిబాన్లు ఈరోజు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. తాలిబాన్ సీనియర్ నేతలు చెబుతున్నారు పాకిస్తాన్కి మేము ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్నారు. పాకిస్తాన్ మా పౌరులను చంపిన దానికి, మా క్రికెటర్లను చంపిన దానికి ప్రతీకారం చూపిస్తాం, మా దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తామని తాలిబాన్లు అంటూ ఉన్నారు. ఆ 3 క్రికెటర్లను చంపడంతో ఒకసారి తాలిబాన్లు మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. ఈ ఘర్షణ తర్వాత తాలిబాన్ల రియాక్షన్ ఏంటో చూద్దాం. My dear respected Afghanis, we give satisfied to you that there will be no condition, there will be no bad condition against us, and we will kill black Punjabis ISI in their own country. Be satisfied, and there are much
the same soldier like me, and they will tie gunpowder in their bodies and they will explode on black Punjabis. Remember, and we give order you, and we give you worship that we won't be tired, and we're against you. We will be the same party like Palestine fought against Israel, and we order you that please allow black ISI and their soldiers. If you didn't allow, your end will be very bad. Thank you. Be satisfied, and your own Afghanis are against your servant, and we will service you, and we will cut our Afghanis from every bad condition and every bad servant of USA and ISI. Thank you. Have a good time and have a good night, and have a good night, and pray for us, and remember for us, and you are free, and you are free. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ నుంచి చుక్కలు కనబడడం ఖాయంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని ఎదుర్కోవడం పాకిస్తాన్కి ఇప్పుడు కత్తి మీద సాములానే కనిపిస్తూ ఉంది. మీరేమనుకుంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య చోటు చేసుకుంటున్న ఈ పరిణామాల గురించి? నిన్ననే బిగ్ టీవీ చాలా స్పష్టంగా చెప్పింది. ఈ రాత్రికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై ఏదో చేయబోతుందని మీకు గుర్తుందా? నిన్న మనం మాట్లాడుకున్నాం. ఈ రాత్రికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై ఏదో చేయబోతోంది, ప్లాన్ చేసింది అని. మనం అనుకున్నట్టుగానే రాత్రి చాలామంది ప్రజలు కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. మీలో చాలామంది ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. నిజమే, పాకిస్తాన్ ఈ రాత్రికి ఏదో చేస్తుంది ఖచ్చితంగా. టీటీపీ చేసిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని పై ఏదో దాడి చేస్తుందని మనం అనుకున్నాం. మీరు కూడా చాలామంది అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మనం అనుకున్నట్టుగానే రాత్రి పాకిస్తాన్ దుర్మార్గపు బుద్ధిని చూపించింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి చెందిన 3 క్రికెటర్లను పొట్టన పెట్టుకుంది. ఆ 3 క్రికెటర్లు పాకిస్తాన్కి టెర్రరిస్టులా కనిపించారా? 8 మంది పౌరులను పొట్టన పెట్టుకుంది. అంటే పౌర స్థావరాలే లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఈ దాడికి పాల్పడింది అని అర్థమవుతోంది. పాకిస్తాన్ సైన్యం చెప్తాం, మేము అలసిపోము అని చెప్తోంది ఆఫ్ఘనిస్తాన్ సైన్యం. మేము అలసిపోం, మేము పోరాడతామని చెప్తోంది ఆఫ్ఘనిస్తాన్ సైనికులు. ఇప్పుడు పాకిస్తాన్ అదే కలవరపాటుకు గురి చేస్తోంది. మేం చెప్పిన మాట వింటారు అనుకున్న ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇప్పుడు మాపైనే తిరగబడటం ఏంటి? మా చెప్పు కింద పేనులా అణిగిమణిగి ఉంటారు అనుకున్న తాలిబన్లు భారత్ నుంచి సహాయాన్ని పొందడానికి, భారత్ దగ్గరికి సహాయానికి వెళ్ళటం ఏంటి అని పాకిస్తాన్కి మతి భ్రమించింది. అందుకే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై ఆధిపత్యాన్ని సాధించాలనుకుంటుంది. ఒక ముక్కలో చెప్పాలి అంటే గాజాలాగా ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్ మార్చాలని అనుకుంటోంది. గాజాలాగా మార్చాలని అనుకుంటోంది. ఇజ్రాయెల్ గాజా విషయంలో ఎలా ఉందో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అలా ఉండాలని అనుకుంటోంది. కానీ హమాస్, గాజా, ఇజ్రాయెల్ ఇది వేరు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా ఇది వేరు. అక్కడ హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్కి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇజ్రాయెల్ ఆ చర్యలు తీసుకుంటుంది. ఓకే, అది వేరే. మొన్న ఇజ్రాయెల్ కూడా మనకే సపోర్ట్ చేసింది. కానీ ఇక్కడ పాకిస్తాన్ పక్క దేశాలతో కవ్వింపు చర్యలు దిగుతుంది, పక్క దేశాలకి ఉగ్రవాదులను ఎక్స్పోర్ట్ చేస్తోంది. మనమే పాకిస్తాన్ ఉగ్రవాదుల కారణంగా ఎన్నిసార్లు మన వాళ్ళని కోల్పోయామో చూసాం. రీసెంట్గా పెహల్గామ్లో కూడా మనం రగిలిపోయాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వంతు వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను పొట్టన పెట్టుకుంటుంది పాకిస్తాన్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఒక్కటే మేము ఊరుకోము అని చెప్తూ ఉన్నారు. మనం చూసాం కదా, ఒక తేనెటీగల దండు మాదిరి వెళ్ళి దొరికిన పాకిస్తాన్ సైనికులు దొరికినట్టుగా పట్టుకుని లాక్కొచ్చి ప్యాంటు షర్టు ఓడతీసి మరీ లోపలేసి ఆ ప్యాంట్లను గన్స్కి వేలాడదీశారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్ చెరలో ఉన్నారు. వాళ్ళు విడిపించుకోవడానికి పాకిస్తాన్ ఏం చేయబోతోంది? పాకిస్తాన్ భయపడుతోంది. మొన్న ఒక మాట ఉంది పాకిస్తాన్, ఒకవేళ మా సైనికులను, బందీలుగా ఉన్న మా సైనికులను చిత్రహింసలు పెట్టి చంపేస్తారేమోనే భయం మాకుంది అని. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతోంది? అధునాతన ఆయుధాలతో ఆఫ్ఘనిస్తాన్పై విరుచుకుపడబోతోందా? ఒకవేళ అలా విరుచుకుపడితే పాకిస్తాన్ ఎటువంటి పరిణామాల్ని, పర్యవసానాలని ఎదుర్కోవాల్సి వస్తుందనేది మనం చూద్దాం. మరి శాంతి ఒప్పందం ఈరోజు దోహాలో సమావేశమయ్యే అవకాశం ఉంది. దోహాలో ఇరు దేశాలు శాంతికి కట్టుబడి ఉంటాయా? లేదు ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ సేనలు చెబుతున్నట్టుగా ప్రతీకారం దిశగానే ముందుకు వెళ్ళి పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తాయా? ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రాత్రికి కూడా ఏం జరుగుతుందో చూద్దాం. బహుశా ఈ రాత్రికే కాదు,
ఈ ఈవినింగ్ కల్లానే ఆఫ్ఘనిస్తాన్ సేనలు పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవటానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తమ క్రికెటర్లను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలి అని, తమ పౌరులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పాలి అని ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ సేనలు రగిలిపోతూ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు డూర్ అండ్ రేఖ దగ్గర కాపు కాచి ఉన్నారు. మరి ఈవినింగ్కి అటాక్ చేస్తారా, ఈ మధ్యాహ్నం తర్వాత అటాక్ చేస్తారా, లేదు సాయంత్రానికి అటాక్ చేయబోతున్నారా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు పాకిస్తాన్పై? ఏం జరగబోతుందో చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ని బిగ్ టీవీ మీకు చాలా వేగంగా అందిస్తూనే ఉంది. చూద్దాం పాకిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉంటుందో, తాలిబన్లతో పెట్టుకున్నందుకు పాకిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉంటుందో, పాకిస్తాన్ వినాశనం ఎలా ఉంటుందో చూద్దాం. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పాకిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.